హాయ్! హలో! నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను ఈరోజు మీకొక అడ్మిషన్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ గురించయితే చెప్పబోతున్నాను. ఇది ఎంతోమంది విద్యార్థులు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్న కౌన్సెలింగ్ నోటిఫికేషన్. అదేందంటే ఏపీ ఈఏపీ సెట్ 2025 అంటే ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్‌కి సంబంధించిన అడ్మిషన్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అనమాట. మనకు ఈ నోటిఫికేషన్ నిన్నైతే రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి దయచేసి వీడియోను అందరూ చివరి వరకు అయితే చూడాల్సిందిగా కోరుచున్నాను. ఇక్కడ అడ్మిషన్ షెడ్యూల్ ఫర్ వెబ్ కౌన్సెలింగ్ వచ్చి ఇందులో మనకు ఏ డేట్ నుంచి ఏ వరకు ఏ యాక్టివిటీ జరుగుతుందనేది ఇప్పుడైతే చెప్తాను. మనకు నోటిఫికేషన్ అనేది 4వ తేదీ అంటే ఈరోజైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు పేపర్‌లో 5వ తేదీ అయితే పబ్లిష్ అవుతుంది. మీరు 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ మరియు ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ నెలలోనే. అలాగే మీరు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అది 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకైతే మీరు ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి. దాని తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ అప్‌లోడెడ్ సర్టిఫికేట్స్ వచ్చి మీకు ఆన్‌లైన్‌లోనే జరుగుతుందనమాట. ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు ఏ హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి వెళ్ళాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లోనే అంతా వెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట. అది 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకైతే జరుగుతుంది. మీరు 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఈ వెబ్ ఆప్షన్స్‌ని మీరు చేంజ్ చేసుకునేదానికి మీకు ఒక రోజు 19వ తేదీ అయితే టైం ఇవ్వడం జరిగింది. అలాగే మీకు 22వ తేదీ అయితే సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది. మీరు 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సెల్ఫ్ జాయినింగ్ మరియు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. అలాగే మీకు ఆగస్ట్ 4వ తేదీ నుంచి ఈ క్లాసెస్ అనేటివి ఎంసెట్‌కు ఇంజినీరింగ్ క్లాసెస్ అనేటివి స్టార్ట్ అవ్వడం జరుగుతుందనమాట. అలాగే ఈ వెబ్ కౌన్సెలింగ్‌కి సర్టిఫికేట్స్ అవసరం అనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను. ఇవైతే మీరు రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ, ఆన్‌లైన్ పేమెంట్ రిసిప్ట్ మనం ఏదైతే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ అలాగే ఇతర మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆన్‌లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత దాని రిసిప్ట్ అయితే వస్తుంది. అలాగే ఎంసెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, అలాగే దానికి ఎంసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్, అలాగే 10థ్ మార్క్స్ మెమో, అలాగే ఇంటర్ మార్క్స్ మెమో, అలాగే 6థ్ నుంచి 12థ్ వరకు అంటే 6థ్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు స్టడీ సర్టిఫికేట్, అలాగే టీసీ అయితే కంపల్సరీ కావాలి. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నవాళ్ళు ఓసీలకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌నైతే మీరు పొంది ఉండాల్సి ఉంటుంది. మీకు ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది 2022 తర్వాత మీరు పొందిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయ్యి ఉండాలనమాట. అలాగే ఈడబ్ల్యూఎస్‌ది ఫైనాన్షియల్ ఇయర్ 2025, 26 సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. ఎవరైనా డిజేబిలిటీ వాళ్ళుంటే వాళ్ళైతే ఆ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలనమాట. అలాగే ఎవరైనా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఈ ఏదైతే ట్రాన్స్‌ఫర్ అయ్యున్నా, లేకుంటే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యున్న వాళ్ళైతే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్‌నయితే సబ్మిట్ చేయాల్సుంటుంది. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైతే ఈ 7 ఇయర్స్ వచ్చి వేరే స్టేట్‌లో కానీ అలా చదివి ఉంటారో ప్రైవేట్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళైతే రెసిడెన్స్ సర్టిఫికేట్‌నయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. ఇది నార్మల్ క్యాండిడేట్స్‌కయితే అవసరం లేదు. ఎందుకంటే 7థ్ నుంచి ఇంటర్ వరకు అయితే మన ఆంధ్రాలోనే చదివి ఉంటారు కాబట్టి వాళ్ళకైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే అవసరం ఉండదనమాట. అలాగే ఇతర సర్టిఫికేట్స్ అయితే ఈ రిజిస్ట్రేషన్‌కయితే అవసరమైతాయి. ఇక్కడ కన్వీనర్స్ ఆఫీస్ అడ్రెస్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. అలాగే కన్వీనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిల్ ఐడీ మరియు హెల్ప్ డెస్క్ నంబర్స్ అనమాట. మనకేమైనా డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్‌కైతే కాల్ చేయొచ్చు. అలాగే ఇది 9-5 వరకైతే ఈ ఈ హెల్ప్ లైన్ నంబర్స్ వర్క్ అవుతాయి. కాబట్టి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ హెల్ప్ లైన్ నంబర్స్‌కి కాల్ చేసి మనము క్లారిఫై అయితే చేసుకోవచ్చనమాట. ఇది ఈ ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించిన ఎంపీసీ ఎంపీసీ స్ట్రీమ్‌కి సంబంధించి అడ్మిషన్ ప్రెస్ నోట్ అనమాట ఇది. కాబట్టి ఎవరైతే ఈ ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ కౌన్సెలింగ్
అటెండ్ అయ్యి మంచి సీట్ అయితే పొందాల్సిందిగా కోరుచున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన 'వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్' యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ చూసి ఎంసెట్‌కైతే అడ్మిషన్‌కి వాళ్ళు ఈ కౌన్సెలింగ్‌కైతే అటెండ్ అవ్వడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.